తెలంగాణ రాష్ట్రంలో పెంచిన టెట్ పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించాలని పీడీఎస్సీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ పరీక్ష ఫీజులు 1000 నుండి 2000 వరకు పెంచడంతో పేద మధ్యతరగతి అభ్యర్థులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. వెంటనే టెట్ పరీక్ష ఫీజులను తగ్గించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖ టెట్ 2024 ప్రకటించడం జరిగింది. ఈ టెట్ ప్రకటించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ఏకంగా ఫీజులు ఒక పేపర్కు 1000 రూపాయలు, 2 పేపర్లకు 2000 రూపాయలు పెంచడంతో అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా గతంలో ఒక పేపర్ రాస్తే 200, 2 పేపర్లు రాస్తే 300 తీసుకునేది ఉండేది. కానీ ఏకంగా 1000 నుండి 2000 పెంచడంతో అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల పేద మధ్యతరగతి అభ్యర్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, సీఎం గారు స్పందించి పెంచిన టెట్ ఫీజులను తక్షణమే తగ్గించాలని చెప్పేసి, అదేవిధంగా ఒక 11 కేంద్రాలనే పరీక్ష కేంద్రాలు నిర్వహించడం కాకుండా 33 కేంద్రాలని పరీక్ష కేంద్రాలుగా నిర్వహించాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్సీ విద్యార్థి సంఘం కోరుతా ఉన్నాం. ఏదైతే 7 లక్షల మంది అభ్యర్థులు ఈ టెట్కి దరఖాస్తు చేసుకునే పరిస్థితిలో కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే వారందరికీ న్యాయం చేసే విధంగా టెట్ పెంచినటువంటి ఫీజులను తక్షణమే తగ్గించి అభ్యర్థులు న్యాయం చేసే విధంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆ ఫీజులను తగ్గించే విధంగా చొరవలు తీసుకోవాలని పీడీఎస్సీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి మేము కోరుతూ డిమాండ్ చేస్తా ఉన్నాం.